హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు డైలీ టేల్స్. ఈరోజు రెసిపీ వంకాయతో చేపల పులుసు. మరి ఈ టేస్టీ రెసిపీని ఎలా చేయాలో చూసేద్దాం. నేను ముందుగానే చేపల్ని శుభ్రం చేసి పక్కన పెట్టుకున్నాను. ముందుగా మనం చింతపండు నానబెట్టుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇక్కడ నేను చిన్న సైజ్ నిమ్మకాయంత చింతపండుని తీసుకున్నాను. ఉల్లిపాయ పేస్ట్ కోసం ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. ఇక్కడ నేను 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసుకున్నాను. అందులో 1 స్పూన్ ఉప్పు, 2 స్పూన్స్ కారం, 1 స్పూన్ పసుపు, 2 స్పూన్స్ ధనియాల పొడి వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని అందులో 6 నుంచి 7 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక అందులో ఆవాలు, జీలకర్ర, 4 ఎండుమిరపకాయలు, మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు మగ్గించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన అంతా పోయాక మనం ముందుగానే మిక్సీ పట్టి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 3 గ్లాసుల నీళ్లు పోసుకొని బాగా కలుపుకోవాలి. ఇక్కడ నాకు ఉప్పు కారం సరిపోలేదు, అందుకే నేను ఇంకొంచెం వేసుకుంటున్నాను. ఒకవేళ మీకు కూడా సరిపోకపోతే మీరు మీ రుచికి తగ్గట్టుగా వేసుకోండి. ఒక్కసారి అంతా బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగానే మిక్సీ పట్టి పెట్టుకున్న ఎండు కొబ్బరి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ముందుగానే నానబెట్టుకున్న చింతపండు పులుసుని పిండుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు వంకాయలను తీసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను 2 వంకాయలను తీసుకున్నాను. మనం కట్ చేసుకున్న వంకాయలని పులుసులో వేసుకొని వంకాయలు మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి. ఈ వంకాయలు పులుసులో వేసుకుంటే పులుసుకి చాలా టేస్ట్ వస్తుంది. ఇక్కడ నాకు వంకాయలు మెత్తబడ్డాయండి. ఇప్పుడు మనం ముందుగానే శుభ్రం చేసి పెట్టుకున్న చేపలను వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. చేపల్ని 5 నుంచి 10 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. ఎక్కువసేపు ఉడికిస్తే ముక్కలు విరిగిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి. ఇక్కడ నాకు చేపలు బాగా ఉడికిపోయాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే వంకాయ చేపల పులుసు రెడీ అయినట్టే.